వైఎస్ఆర్సీపీ ఊహించని ఓటమితో జగన్మోహన్ రెడ్డిలో అనూహ్యంగా కొన్ని మార్పులు మొదలయ్యాయని, గతంలో ప్రజలతో కానీ అలాగే పార్టీ నేతలతో కానీ మమేకం కానటువంటి జగన్మోహన్ రెడ్డి తన తప్పిదాలను తాను తెలుసుకుంటూ ఇప్పుడు ఆయన కొన్ని మార్పులు చేసుకుంటున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆయనలో ఎటువంటి మార్పు మొదలైంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఊహించని ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డిలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే గతంలో అసలు ఆయన ప్రజలతో మమేకమైంది చాలా తక్కువ. అలాగే పార్టీ నేతలతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ, మంత్రులతో కానీ, ఎంపీలతో కానీ ఆయన అసలు కలవరు అనేటువంటి అపవాదం ఆయనకు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఓటమి తర్వాత ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి కొన్ని గుణపాఠాలు నేర్చుకొని ఇప్పుడు తనను తాను మార్చుకుంటున్నారు అనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డిలో నిజంగా మార్పు మొదలైందా అంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మారతారు, ఆయనలో మార్పు వస్తుంది అని ఎవరన్నా కనుక అనుకుంటే వాళ్ళని అమాయకుల కింద లెక్కేసుకోవాలి మనం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మార్పు అంటే ఒప్పుకోనటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. తాను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అంటారు చూసారా, ఆ సామెత అచ్చంగా ఆయనకి సరిపోతుంది. అయితే అద్భుతమైనటువంటి నటుడు జగన్మోహన్ రెడ్డి గారు, మారినట్టుగా కనపడతాడు. ఓకే. ఇప్పుడు ఆయనకి జనం పట్ల లోపల ఉన్నటువంటి భావన ఎలా ఉన్నా కానీ పైకి ఆయన పాదయాత్రలో కానివ్వండి, లేకపోతే ఓదార్పు యాత్ర అప్పుడు చక్కగా అసలు ఏంటంటే ఈయన కంటే గొప్పవాడు ఉన్నాడా, అసలు జీసస్ తర్వాత ఈయనే మాకు దైవం అనేటువంటి భావన కల్పించాడు ఆయన 2019 ఎలక్షన్లో. కాబట్టి 151 సీట్లతోటి గెలిచాడు కొత్తవాడైన. కానీ విచిత్రంగా అయిపోగానే చీఫ్ మినిస్టర్గా గెలిచిన తర్వాత ఏ ప్రజలనైతే సవరదీసి ముద్దులు పెట్టాడో వాళ్ళకి దర్శన భాగ్యం విడిదిరిగి లేకుండా పోయింది. కేవలం ఎప్పుడైనా బటన్ నొక్కడానికి సభ పెడితే తప్పితే ఆయన కలిసేటువంటి అవకాశం లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఆయన దర్శన భాగ్యం కానీ వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడేటువంటి, పర్సనల్గా మాట్లాడేటువంటిది ఎక్కడ మనం చూడలేదు. చూడనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు, అందరికీ అందుబాటులో ఉంటారు. లేకపోతే ప్రజా దర్బార్ ఇప్పుడు నారా రోహిత్ అదే మన లోకేష్ చేస్తున్నారు కాబట్టి లోకేష్ గారిని చూసి ఈయన కూడా ప్రజా దర్బార్ పెడతారేమో, 15వ తారీఖు నుంచి ఏదో మొదలు పెడతారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ అదొక ప్రయత్నం అయి ఉంటుంది. అది కూడా నేను నమ్మట్లేదు అది జరుగుతుంది అని. ఎందుకంటే మీరు ప్రజా దర్బార్ అని పెడితే దాన్ని పర్మనెంట్గా మీరు కంటిన్యూ చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రాండ్గా మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు, కాల్ యువర్ సీఎం అని ఒక ప్రోగ్రాం పెట్టారు, మీకు గుర్తుందా? అనేక మంది డైల్ చేస్తే ఒక్కళ్ళు కూడా ఫోన్ కలవాల. సో ప్రచారం కోసం ప్రతి వాళ్ళు కూడా, నేను గతంలో కూడా చెప్పాను, నారా లోకేష్ గారు ఇలా ప్రజా దర్బార్లు పెడుతున్నారు అన్నప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది అదే. రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రజాభవన్లో ప్రజా దర్బార్ అన్నారు. వేలాది మంది తండోపతండాలుగా వచ్చి ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదు అది. అవును. కాబట్టి మీరు మొట్టమొదటి నెలలో ప్రారంభం చేస్తే 60వ నెలలో కూడా, అంటే అధికారం మీరు అయిపోయే టైం కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటేనే దాని యొక్క పర్పస్ అక్కడ సర్వ్ అయినట్టు. సార్, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కడంతో అవమాన భారంతో ఆయన అసలు రానున్న రోజుల్లో అసెంబ్లీకి వెళ్ళాలనుకోవడం లేదు. కాబట్టే ప్రజలతో మమేకం అవ్వడానికి ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా అవమాన భారంతో ఇంకా అసెంబ్లీకి వెళ్ళలేకే ప్రజల్లో ఏదో ఒక రకంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయబోతున్నారా? ఆ ఉద్దేశం కరెక్ట్. ఎందుకంటే ఆయన చెప్పకనే చెప్పేశాడు. పిల్లాడు కనుక నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వస్తానని మారం చేస్తుంటారు చూసారా, అలాగే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని ఆల్రెడీ అక్కడ మెలికి పెట్టేశాడు. అది వాళ్ళు ఇచ్చేది లేదు, ఈయన వెళ్ళేది లేదు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బారు ప్రారంభించడం అనేటువంటిది ప్రశ్నార్థకం నా దృష్టిలో. ఓకే. ఒకవేళ ప్రారంభించిన 2-3 నెలలకు మించి అది నడవదు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని బట్టి చెప్తున్నాను నేను. పోనీ
ప్రజలు వస్తారు ఈయన దగ్గరికి. ఉమ్. ఏం చెప్పుకోవడానికి వస్తారు ఈయన దగ్గరికి? ఈయన అధికారంలో ఉంటే కదా ఏదైనా సమస్యలు ఉండి పోనీ ప్రతిపక్షంలో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఉమ్. ఈయన దగ్గరికి వచ్చి ఏం చెప్తారు? మమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలు కొట్టారు, ఉమ్. మా ఇల్లు బుల్డోజర్ తోటి దోసేశారు, ఉమ్. లేకపోతే ఇంకోటి ఏమైనా చేశారని చెప్తారు. ఈయన ఇక్కడ కూర్చొని ఏం చేస్తాడు? ఉమ్. వాళ్ళు ఇచ్చిన వినతి పత్రం తీసుకొని వాళ్ళ తల సవరదీసి మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చిటుక్కుని తిరిగిపోద్ది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు న్యాయం చేస్తానంట. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా ఆయన మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 5 సంవత్సరాలు అయిపోద్ది, మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అంటూ వాళ్ళలో ఒక జోష్ నింపేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆయన దగ్గరికి ఎవరన్నా సమస్యతో వెళ్ళినా కానీ వాళ్ళకు కూడా అదే మాట చెప్పే అవకాశం ఉందంటారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయింది ఏంటంటే, అధికారంలో మీరుంటే మీకు చిటుక్కున 5 సంవత్సరాలు అనేది కన్ను మూసి కన్ను తెరిచినట్లు అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రతిపక్షంలో ఉంటేనే 5 సంవత్సరాలు అనేది 15 సంవత్సరాల లాగా అనిపిస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలుగుదేశం వాళ్ళని అడగండి. గత 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల లాగా అనిపించింది. ఆయన పాపం ఇంకా అధికారంలోనూ ఉన్నాననేటువంటి భ్రమలో చెప్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు రోజుకొక నరకంగా ఉంటుంది ఆయనకి, ఆయన పార్టీ వాళ్ళకి. దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. కాబట్టి ఒక్కొక్కళ్ళుగా ఎలా జారిపోతున్నారో మనం చూస్తున్నాం. ప్రజా దర్బార్ పెట్టాలంటే ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారి ప్రజా దర్బార్ చూస్తున్నాం. ఓపిక్గా నువ్వు నా సమస్యను పరిష్కారం చేస్తావు అనేటువంటి నువ్వు చెప్పే మాట మనసులో నుంచి వస్తుందా లేదా అనేది ప్రజలు గమనిస్తారు. దాని యాక్షన్లో ఉందా లేదా అనేటువంటిది చూద్దాం. మనం ఐఐటీలో వికలాంగుల కోటా కనుక తీసుకుంటే, వాళ్ళని వికలాంగులు అంటాం కూడా కరెక్ట్ కాదు, వాళ్ళు దివ్యాంగులు ఏదో అంటున్నారు ఇప్పుడు వాళ్ళని. ఒక్క వాట్సాప్లో పెట్టిన మెసేజ్కి లోకేష్ గారు స్పందించినటువంటి తీరు, ఇమ్మీడియట్గా ఒక జీవో జారీ చేసి వాళ్ళందరి సీట్లు కాపాడాడు. ఒక నాయకుడు చేయాల్సినటువంటి లక్షణం అది. విదేశీ విద్యకని చెప్పేసి పంపించి చంద్రబాబు నాయుడు గారి టైంలో విదేశాల్లో కోర్సు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఈయన డిస్కంటిన్యూ చేయటం వలన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు అటు ఇటు కాకుండా కెరియర్స్ పాడైపోయినాయి కొన్ని వందల మంది పిల్లలు. అది నాయకుడు చేయాల్సినటువంటి పని. అవన్నీ ప్రజలకు గుర్తుండవా? ప్రజా దర్బార్ అనేది అధికార పక్షం వాళ్ళు పెడితే ఒక అర్థం ఉంది, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు దర్బారు పెట్టుకొని చేసేదేంటి? అది కదా ప్రశ్న. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా జరిగేది ఏంటంటే, వాళ్ళు రాగానే మాకు ఇది అనగానే ప్రశ్న పిలిచి, ఇదిగో చూడండి ఈయన ఇట్ట కొట్టాడంట, ఈయన ఇట్ట అన్యాయం చేశాడంట, ఇది సరికాదు, శిశుపాలుడు పాపాల్లో ఇంకో పాపం యాడ్ అయింది, శిశుపాలుడు 100 తప్పులు అవగానే ఈయన రొటీన్ డైలాగులు ఉన్నాయి చూసారా, ఇవి చెప్తారు. ఇవి చెప్పడానికి 1 నెల బాగుంటుంది, 2 నెలలు బాగుంటుంది. 3వ నెల అసలు జనాన్ని కలవటం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి స్వతహాగా ఎలర్జీ. ఆయన మనస్తత్వం. మీరు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే 3వ నెల అసలు జనాలే పోయేటట్లేరు కదా సార్. జనాలు పోకపోయినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఒకటి ఉంది, జనాన్ని తోలుతారు. ఓకే, ఆ మ్యానిపులేషన్ బాగా తెలుసు వాళ్ళకి. మనం చూసాం సిద్ధాంత సభలు ఇవి అవి అన్నీ. ఆయన చాలా బాధపడిపోయాడు. అసలు నా సభలకు వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు, వీళ్ళందరూ ఎందుకు ఓట్లు వేయలేదు అనేటువంటిది. వాళ్ళల్లో తెచ్చిన వాళ్ళలో 80% తోలుకు వచ్చిన వాళ్ళు అయితే నీ సభకి వెళ్తారు, ఇంకొకళ్ళ సభకి వెళ్తారు. నీకు తాతలు ఏమయ్యారు, నా అక్క చెల్లెలు ఏమయ్యారు. సో ఈ మ్యానిపులేటెడ్ కార్యక్రమాలు ఏమున్నా కానీ అవి సక్సెస్ కావు. ఆయన ప్రజా దర్బారు పెడితే మరింత నవ్వులు పాలవటం తప్పితే, ప్రజల దృష్టిలో పలసనవటం తప్పితే దాని మూలాన జరిగేటువంటి ఉపయోగం ఏమీ లేదు. రాబోయే కాలంలో ఒకవేళ ఆయన కనుక చూస్తే మనమే మన కళ్ళతో మనం చూస్తాం కదా ఏం జరగబోతుందో. అంటే జగన్మోహన్ రెడ్డిలో అసలు ఓటమి తర్వాత చాలా మార్పులు మొదలయ్యాయని, గతంలో అసలు ఎమ్మెల్యేలని ఆయన గౌరవించేవారు కాదు, ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలను కూడా గౌరవప్రదంగా మాట్లాడుతున్నారనేటువంటి వాదనలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అదే ఇందాక దీనికి సమాధానం అదే. నేను ఇప్పుడు ఈ పాయింట్ మనం ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడే ఎండ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మారినట్టుగా కనపడతాడే కానీ మారడు. మారనటువంటి తర్వాత కూడా ఎంతోమంది ఆయన కలవడానికి వెళ్తే ఆయన కూర్చొని మిగతా వాళ్ళందరినీ కూడా నిలబెట్టిన వీడియో, అది మారేటువంటి తత్వం కాదు. కాబట్టి మారినట్టు కొన్నాళ్ళు నటిస్తాడే కానీ మారడు. ఎవరన్నా మారతాడు అనుకుంటే అదంతా మన యొక్క అమాయకత్వం. ఓకే.